నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే ఏడాది జూలైలోపు శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తాం. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని స్పష్టం. అందరూ సహకరిస్తే అండర్ పాస్ కూడా తీసుకువస్తారని వెల్లడి. రాజధాని అమరావతిలో అందుబాటులోకి రానున్న మరో సీడ్ యాక్సెస్ రోడ్ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గత ప్రభుత్వంలో జగన్ బొమ్మ ముద్ర వేసేందుకే 700 కోట్లు దుర్వినియోగం చేశారని ధ్వజం. ఈ నెల 6 నుండి సారస్ ప్రదర్శన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ అన్సారియా. ఈ రోజు నుండి గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు. పలు రాష్ట్రాల నుండి హాజరు కానున్న అధికారులు. 2027 జూలైలోపే శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం పనులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యేలు గల్లా మాధవి నజీర్ అహ్మద్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీజీహెచ్ వైపు 11 పిల్లర్లకు గాను 9 పూర్తవుతున్నాయని, తాలూకా వైపు 5 పిల్లర్లు నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ఎవరు అపోహలకు గురికావద్దు, సకాలంలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి అవుతుందని హామీ ఇచ్చారు. హై లెవెల్ క్రేన్లతో త్వరలో ట్రాక్లకు ఉన్న బ్రిడ్జిని తొలగిస్తామన్నారు. షాపుల యజమానులతో మాట్లాడి వారి సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. నగరంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. యుద్ద ప్రాతిపదికన కాంట్రాక్టర్లు పనులు చేస్తూ ఉంటే పనిచేత కాని డమ్మీలు అవాకులు చవాకులు పేలుతున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర, టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, కమిషనర్ పులి శ్రీనివాసులు, డేగల ప్రభాకర్, చిట్టిబాబు, షౌకత్, కసుకుతి హనుమంతరావు, పోతరాజు సమత తదితరులు పాల్గొన్నారు. అంతా ఒక సైడ్ ఫాస్ట్గా చేసేస్తే ఈజీగా అయిపోద్దని చెప్పి మొత్తం మ్యాన్ పవర్ ఇక్కడ పెట్టారు. ఇప్పటివరకు ఈ రోజున ఇక్కడ దాదాపు 48 నుంచి 50 మంది ఉన్నారు. ఇక్కడ ఇంకొక 10 రోజుల తర్వాత 150 మెంబర్స్ని చేసి ట్రిపుల్ చేసి మ్యాన్ పవర్ అటు ఇటు స్లాబ్స్ అన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్ చేస్తాం. గుంటూరు ప్రజలకు చాలామందికి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అపోహలో. ఒకటేంటంటే 2 years అంటే జూలై 27న ఇది స్టార్ట్ చేసాం మనం. 2027 జూలైకి కరెక్ట్ 2 years అవుతుంది. ఆ 2 yearsకి ఎట్టి పరిస్థితుల్లో ఒక నెల ముందే దీన్ని ఓపెన్ చేస్తాం తప్పించి ఒకరోజు కూడా డిలే అవ్వదు. ఒకటి. రెండోది మెయిన్ ఇందులో కొంత షాపులు వాళ్ళే, అది కూడా ఏంటంటే షాపులు ఇవ్వట్లేదు అనేది కాదు, చాలామంది ఇచ్చారు ఇప్పటివరకు. ప్లాన్ లేకుండా ఎక్కడా లేదు. మనం ఫస్ట్ నుంచి ప్లాన్తో ఉండబట్టే కదా అందరూ చాలా. ఇప్పుడు దాదాపుగా ఎంత 100 మంది 80 మందిలో ఎంతమందిలో 50-60 మంది ఇచ్చారు కదా. 80% ఇచ్చారు. 70% షాపులు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ మున్సిపల్ కార్పొరేషన్ పే చేసింది. కొంతమందికి టీడీఆర్ బాండ్స్ ఇచ్చాం. ఇప్పుడు ఎవరైతే ఇవ్వలేరు వీళ్ళు ఏంటంటే మాకు టీడీఆర్ బాండ్స్ వద్దు, మొత్తం మనీ ఇవ్వమనేది ఒక ఆలోచన. సో దాన్ని వర్కౌట్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఇటు సైడ్ 2 సైడ్లు వర్క్ స్టార్ట్ చేయొచ్చు ఇమీడియట్గా, అది పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి వ్యాపారాలు చేసుకుంటున్నారు కాబట్టి సరే ఇంకో 2-3 నెలలు చేసుకోనండి, ఈలోపు ఇదంతా వర్క్ అయిపోతుంది కాబట్టి ఈ వర్క్ అయిపోయిన వెంటనే మొత్తం టీమ్స్ అక్కడికి వెళ్ళి చేస్తాం. వీళ్ళతో కూడా మాట్లాడి ఫైనల్గా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుతున్నారు మేయర్ గారు, కమిషనర్ గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా. నేను కూడా ఇంకోసారి మాట్లాడి ఈ ల్యాండ్ అక్విజిషన్ని తుద్దశకు తీసుకొచ్చి అది అయిపోయేలోపు ఇటు సైడ్ వర్క్ అయిపోద్ది. నెక్స్ట్ అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తాను. వెస్ట్ ఈస్ట్ కలిపేటువంటి మార్గంగా దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి పనిచేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది డమ్మీలు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే హాస్యాస్పదంగా ఉంది. మమ్మల్ని అడిగారా అంటారు, ఆయన ఎవరైనా అడగాలో నాకు అర్థం అవ్వదు. ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతనే సరిగ్గా నిర్వర్తించలేనటువంటి డమ్మీ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, నగర ప్రజల చిరకాల వాంఛ, దీన్ని మీరు ఏ విధంగా అయినటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఆన్లైన్లో సర్వే పెట్టుకోండి. ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఒకసారి తెలుసుకొని మాట్లాడండి. లేకపోతే ఈరోజు నగర ప్రజలు మీ ఇంటి దగ్గర తిరగబడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అదుపులో పెట్టుకొని పరిస్థితిని చక్కబెట్టేటువంటి విధంగా ఇంకా యుద్ధ ప్రాతిపదికన నగర ప్రజల కోరికను తీర్చేటువంటి విధంగా కార్యక్రమాలు జరగాలి. అంతేకాని ఈరోజు మైక్ ఉంది కానీ ఆయన ఇష్టం మాట్లాడి ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా మాట్లాడితే మాత్రం ఖబర్దారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తారు.
మ్యాక్సిమం 10 నిమిషాల కంటే ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవ్వడం కానివ్వండి, అసౌకర్యానికి ప్రజలు గురవ్వడం కానివ్వండి లేకుండా ఇక అధికారులము మేము సమన్వయంతో ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇంత వర్క్ జరుగుతున్నప్పుడు ఆ పాటి ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి సర్వసాధారణము. మిగతా స్టేట్స్లో చూసుకుంటే కంప్లీట్గా రోడ్లన్నీ హాల్ట్ అయిపోయే పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కిలోమీటర్ల కొద్దీ గంటల కొద్దీ కూడా ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితి ఉంటుంది. అలాంటివి ఎక్కడా లేకుండా ఈరోజు ట్రాఫిక్ని సమన్వయపరుచుకుంటూ పీక్ అవర్స్లో అధికారులను అక్కడ ఉంచుతూ ఎంక్రోచ్మెంట్ మీద దృష్టి పెడుతూ ఇలాగ అన్ని విధాల కేర్ తీసుకుంటూ డైవర్ట్ చేస్తూ ఇంటర్నల్ రోడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇలాగ అనేక అంశాల మీద దృష్టి పెట్టి ప్రజలకు ఎక్కడ అసౌకర్యంగా లేకుండా ఉండేలాగా మేమందరం ప్రయత్నిస్తున్నాము. దానిలో భాగంగా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. ఇటు పక్క కూడా ఇప్పుడే నాయకులందరూ కూడా చెప్పారు, 24 నెలలలోపు మనం ఏ రోజైతే శంకుస్థాపన చేసామో దానికన్నా ముందే గుంటూరు నగర ప్రజల చిరకాల వాంఛైనటువంటి శంకర్లాస్ ఓవర్ బ్రిడ్జి 4 లైన్ కంప్లీట్ అవుతుందని, దీనిలో ముఖ్య భాగంగా ఏమైతే పిల్లర్ నెంబర్ 10, 11 ఉందో అది కూడా ఇందాక గౌరవ కేంద్ర మంత్రులు చెప్పినప్పుడు ఆ క్రెయిన్లు కంప్లీట్ అవ్వగానే అది కూడా కంప్లీట్ చేసి ఆల్రెడీ ఒక 1 మంత్ లోపే ఇటు పక్క నుంచి కూడా రోడ్ స్టార్ట్ చేస్తామని చెప్పి గౌరవ కాంట్రాక్టర్ గారు కూడా తెలియజేశారు. అట్లాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిరోజు నిత్యం పర్యవేక్షిస్తున్న గౌరవ కమిషనర్ గారికి, అట్లాగే R&B డిపార్ట్మెంట్కి, మిగతా ఎవరైతే ఉన్నారో రైల్వే వాళ్ళకు కూడా, ఎందుకంటే రైల్వే బోర్డు నుంచి అంత ఈజీగా ఇప్పుడు ల్యాండ్ మేము ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తామన్నా కానీ ప్రపోజల్ జరుగుతుంది. ఏదైనా కానీ 15 జనవరి కంప్లీట్ చేసి ల్యాండ్ కూడా అక్కడ P10 and P11 పిల్లర్స్ కూడా కంప్లీట్ చేస్తామని కాంట్రాక్టర్లు చెప్పారు. తప్పకుండా రాజధాని అమరావతిలో మరో సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. గుంటూరు ఛానల్పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. 1.5 కిలోమీటర్ల మేర ఈ రోడ్ నిర్మించారు. దీంతో విజయవాడ నుంచి అమరావతికి వెళ్లేందుకు కరకట్టపై దూరం తగ్గింది. స్టీల్ బ్రిడ్జ్ పూర్తయితే కరకట్టపై వెళ్లే అవసరం ఉండదు. సారస్ సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్ సొసైటీ ప్రదర్శన ఈ నెల 6వ తేదీ నుండి 18వ తేదీ వరకు గుంటూరులో జరగనుంది. సారాస్ సేల్స్ ఆఫ్ ఆర్టికల్ ఆఫ్ రూరల్ ఆర్డినెన్స్ జాతీయ స్థాయి కార్యక్రమంని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. సారాస్ వేదికను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గుంటూరు పట్టణంలో నస్రాపేట రహదారిలో రెడ్డి కళాశాల ఎదురుగా ఉన్న స్థలంలో ప్రదర్శనశాలల ఏర్పాటుకు ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్, చీరలు, షాల్స్, కార్పెట్లు, బెడ్షీట్లు, వెదురు, లోహ ఆభరణాలు, గృహ అలంకారాల వస్తువులు, సాంస్కృతిక ప్రదర్శన వేదిక, చిల్డ్రన్స్ పార్క్ తదితర ప్రదేశాలను తనిఖీ చేశారు. ఇందులో 150 స్టాల్స్ ఇతర రాష్ట్రాల నుండి ఏర్పాటు చేస్తూ ఉండగా రాష్ట్రం నుంచి 150 స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గుంటూరు మిరపకు ప్రసిద్ది చెందడంతో మిరపకాయనే మస్కట్ గా ఎంపిక చేశామని చెప్పారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయి సారాస్ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు ఉచిత ప్రవేశం, పార్కింగ్ సదుపాయం ఉందని తెలిపారు. భారతదేశ విభిన్న ఆహార పదార్థాల గుమగుమలకు సిద్దమవుతుందన్నారు. కనుక ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు గుంటూరు వేదిక కానుంది. ఈ రోజు నుండి 5వ తేదీ వరకు ఆంధ్ర సారస్వత పరిషత్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏటుకూరు రోడ్డు హైవే సమీపంలోని సత్యసాయి స్పిరిచువల్ సిటీలో ఈ మహాసభలను నిర్వహించనున్నారు. తెలుగు భాషలోని 23 సాహిత్య ప్రక్రియలను 3వ ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై నిర్వహించనున్నట్లు గజల్ శ్రీనివాస్ తెలిపారు. అన్నమయ్య పద గళార్చనతో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి 3 నుంచి 5 వరకు గుంటూరు వేదికగా జరుగుతాయన్నారు. ఏటుకూరు రోడ్ హైవే సమీపంలోని సత్యసాయి స్పిరిచువల్ సిటీలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కవులు, గాయకులు, సాహితీమూర్తులు ఈ తెలుగు మహాసభల్లో పాల్గొంటారని తెలిపారు. తెలుగు భాషా వికాసం, ఔన్నత్యం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఈ మహాసభల్లో చర్చించడం జరుగుతుందన్నారు.
3 రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో ప్రవచనాలు, పౌరాణిక నాటకాలతో పాటు తెలుగు భాష ఔన్నత్యానికి కృషి చేసిన వారికి పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు గజల్ శ్రీనివాస్ వెల్లడించారు. సాహితీ అభిమానులు ఈ మహాసభల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సదస్సులు, అలాగే ఆధ్యాత్మిక వేదిక ఎంతో గొప్పగా జరగబోతున్నాయి. నాగసాధువులు, అఘోరాలు ఎంతోమంది వస్తున్నారు. భక్తి సాహిత్యం మీద గొప్ప ప్రవచనాలు జరగబోతున్నాయి. ఎంతోమంది లబ్ధ ప్రతిష్ఠలు వస్తున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా సందేశాలు పంపాము. వారు కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో విధిగా పాల్గొంటున్నారు అని నేను భావిస్తున్నాను. మనం అందరం కలిసి తెలుగు మహాసభల్ని గొప్ప విజయవంతం చేయాలి. ఈ మహాసభల విజయం ఈ తెలుగు జాతికి ఒక కొత్త ఊపిరిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అంబటి రాంబాబు ఓర్వలేని తనంతో మాట్లాడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు మండిపడ్డారు. గుంటూరు ప్రజల సౌకర్యార్థం మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నో బ్రిడ్జిలను తీసుకొచ్చారని గుర్తు చేశారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు వైసీపీ నాయకులపై విమర్శలు చేశారు. గత పాలనలో మీరు ఎన్ని రోడ్లు వేశారో, ఎన్ని ఆర్ఓబీలు నిర్మించారో చెప్పాలని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతే ఇంట్లోనే కూర్చోవాలని హితవు పలికారు. నేను స్ట్రైట్కి వచ్చాను. రేపు పొద్దున అతను కనుక ప్రెస్ మీట్ పెడితే, లేకపోతే డమ్మీలు ప్రెస్ మీట్ పెడితే, మేము వాళ్ళ వైపు నుంచి ఇక్కడ తూర్పులో ఉన్నటువంటి ముస్తాఫాని రమ్మను, ఇక్కడ మా నజీర్ గారిని పంపిస్తాం, అక్కడ మా గల్లా మాధవి గారిని పంపిస్తాం, అక్కడ గతంలో ఎమ్మెల్యే ఎవరు ఉన్నారో రమ్మనండి. మీరు ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఎన్ని రోడ్స్ తెచ్చారు గుంటూరులో, ఎన్ని హైవేస్ తెచ్చారు గుంటూరులో, ఆర్ఓబీసీ ఎన్ని తెచ్చారు, ఎట్లా పనిచేశారు, మీకేమన్నా అవగాహన ఉందా? లేకుండా అనవసరమైనటువంటి మాటలు కనుక మాట్లాడితే డమ్మీలు ఇంకొకటి అంటే మా పెమ్మసాని గారు ఊరుకోరు కాబట్టి మాట్లాడుతున్నాం. మీకు సక్రంగా బుద్ధి చెప్పేటువంటి రోజులు త్వరలో వస్తాయి. అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతే కడుపుల నొప్పులకు సంబంధించినటువంటి టాబ్లెట్స్ పంపించమంటే మేము ఫ్రీగా పంపిస్తాం. ఇంట్లో కూర్చొని మీకు ఆల్రెడీ మీకు ఒక వర్క్ ఉంది కదా, ఏయో చెప్తా ఉంటారు, కన్యా సుకన్య అలాంటివి ఏమైనా ఉంటే చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ప్రతిపాడు మండలం కొండపాడు గ్రామంలో 13 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోర్ల రామాంజనేయులు మాట్లాడుతూ రైతుల క్షేమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి రైతుకు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసే పట్టాదారు పాసుపుస్తకంపై రాజకీయాలకు సంబంధించిన ఎటువంటి ముద్రలు మరియు చిత్రాలు ఉండవని, రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉంటుందని తెలిపారు. రైతు చేతికి వెళ్లాక ఎటువంటి తప్పులు ఉండకుండా ఉండేలా ముందస్తుగానే ప్రభుత్వ సూచన మేరకు యంత్రాంగం ఈ చర్యలు చేపట్టిందని తెలిపారు. వైకాపా ప్రభుత్వ హయాంలో జగనన్న భూ హక్కు, భూరక్ష పథకం పేరుతో భూములను రీసర్వే చేసిందని, రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతుల భూములకు సంబంధించిన భూ హక్కు పత్రం పేరుతో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రాన్ని పట్టాదారు పాసుపుస్తకంపై ముద్రించారని తెలిపారు. రీసర్వేలో అనేక లోపాలున్నా వాటిని సరిచేయకుండా వదిలేశారని, రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. పాసుపుస్తకాలపై, సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేసుకునేందుకు 700 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా రైతులకు పాస్ పుస్తకాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ల్యాండ్ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రీసర్వే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి సర్వే నిర్వహించి డిజిటలైజేషన్ చేయడం జరుగుతుందన్నారు. ఈ సర్వే చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి 470 కోట్లు ఇన్సెంటివ్ ఫండ్ రావడం జరిగిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి గత ప్రభుత్వం రైతులను భయపెట్టిందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆరోపించారు. రైతులను అన్ని విధాలా నెట్టేట ముంచిన వ్యక్తి ఫోటోలు పాసు పుస్తకాలపై వేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర, కూర్మనాథం, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డిఆర్ఓ కాజావలి, ఆర్డీఓ శ్రీనివాసరావు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లేశ్వరరావు రైతులు పాల్గొన్నారు. పాస్ పుస్తకాలు మార్చడమే కాదు, ఆ రోజున సర్వే రాళ్ల కోసం
దాదాపుగా 680 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఈ పాస్ పుస్తకాలు మార్చడం కోసం, అంటే వారి బొమ్మ వేసుకోవడం కోసం 15 నుంచి 20 కోట్లు సుమారుగా మొత్తం 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేవలం ఒక వ్యక్తి, అంటే ఆయనే శాశ్వతం అనుకొని ఆ విధంగా వేసిన విధానం. 700 కోట్ల రూపాయలతో ఎన్ని అభివృద్ధి చేసి, ఆయన ఎప్పుడు మెడికల్ కాలేజెస్ ఇవన్నీ అడుగుతారు. 2-3 మెడికల్ కాలేజీలు అయిపోయి, గ్రామాల్లో కొన్ని 100 గ్రామాల్లో రోడ్లు అయ్యాయి. సో రకరకాలుగా చేయవచ్చు. అయినప్పటికీ వారు చేశారు. ఏదేమైనప్పటికీ ఈ రోజున మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఈ విధానం కాదు, వ్యక్తులు శాశ్వతం కాదు, రైతులు శాశ్వతం, భూమి శాశ్వతం అనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ దీనికోసం 15-20 కోట్లు ఖర్చు పెట్టినట్టున్నారు. ఈ ఖర్చు పెట్టాల్సి వచ్చింది, తప్పదు. ఈ ఖర్చు ఇది ఒక విధానం. ఈ రోజున అందరికి ఇవ్వటం అనేది, అవేర్నెస్ చేయటం అనేది. దానికన్నా అంతేకాకుండా కరణాలు పట్వారీ వ్యవస్థను కూపిరి వేలతో వెకరించి మన ఆస్తి మన చేతిలో ఉండాలి, ఎవరో చేతిలో ఉండకూడదు. కరణాలు రెడ్డి చేతిలో ఉండి వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకునేటటువంటి దీన వ్యవస్థ నుంచి ఆర్ఆర్ యాక్ట్ 1989లో తెచ్చినటువంటి ఆర్ఆర్ యాక్ట్, ఆ యాక్ట్ ని రూపొందించినటువంటి శిల్పి నందమూరి తారక రామారావు గారు కూడా ఫోటో వేసుకోవాలని ఆలోచించలే. అంతెందుకు, మనకు 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మన బడ్జెట్ సహకరించకపోయినా రైతు రుణాలతో ఇబ్బందులు పడుతున్నాడని చెప్పి రైతు రుణాలు రద్దు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోటోలు వేసుకోవాలనే ఆలోచన రాలే. ఈ దేశంలో మొట్టమొదటి అన్నదాతల గురించి ఆశీర్వదించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన పేరే పెట్టారు అన్నదాత సుఖీభవ అని. ఆనాడే 15,000 రూపాయలు సహాయం చేసినటువంటి వ్యక్తి కూడా తన ఫోటో వేసుకోవాలని ఆలోచించలే. పెదకూరుపాడు మండలం చిన్నమక్కెనలో కొత్తగా మంజూరు చేసిన పట్టాదారు పాసు పుస్తకాలను పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పంపిణీ చేశారు. రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలను రైతులకు ఎమ్మెల్యే అందజేశారు. గత ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ఎమ్మెల్యే తెలిపారు. భూ హక్కు చట్టం పేరుతో రైతులను ఇబ్బంది పెట్టారని అన్నారు. రాళ్లపై పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలను వేసుకుని భూములను లాక్కునే ప్రయత్నం చేశారని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజముద్రతో పాస్ పుస్తకాలను అందించడంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారని ఎమ్మెల్యే వెల్లడించారు. రైతుల సంక్షేమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. అయితే అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ నిన్నే పాస్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడికి వచ్చిన వాళ్ళకు మాత్రం ఇచ్చేస్తాము పాస్బుక్లు. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి, ఇవాళ సాయంత్రం వరకు ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉంటారు. ఇవాళ ఎవరు వచ్చినా కూడా మనం పాస్బుక్లు ఇష్యూ చేస్తాం. అదర్ దాన్ ఇవాళ ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే మీరు రేపు ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి తీసుకోవచ్చు ఎవరైనా. కానీ గ్రామంలో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా గ్రామ పెద్దలను కోరుతున్నామండి. దయచేసి గ్రామంలో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ 287 మందిలో గ్రామంలో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎక్కువ శాతం గ్రామాల్లో లేనట్టుంది. సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గించాలంటే విద్య ఒకటే మార్గమని కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఈవీ నారాయణ తెలిపారు. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో డాక్టర్ ఈవీ నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 4న కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. సుమారు 500 మంది పేద విద్యార్థులకు 20 లక్షల రూపాయలు ఉపకార వేతనాలు అందించనున్నట్లు వెల్లడించారు. 10th నుంచి పీహెచ్డీ చేస్తున్న వారు ఈ స్కాలర్షిప్ ను అందుకోనున్నారని పేర్కొన్నారు. వెనిగండ్ల గ్రామంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీ భవనంలో ఈ కార్యక్రమం జరుగుతుందని నారాయణ చెప్పారు. ఈ 2,25,00,000 నుంచి వచ్చేటువంటి వడ్డీ 2 రాష్ట్రాల్లో, అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడాను 2 రాష్ట్రాల్లో కూడాను మనం స్కాలర్షిప్లు ఇస్తూనే ఉన్నాం. ఓకే, సార్ అని అడిగినట్లుగా ఈ రోజుకి, అంటే రేపు 4వ తారీఖున మనం ఇవ్వబోయేటువంటి స్కాలర్షిప్లు దాదాపు 20 లక్షల రూపాయలు. ఈ 2 రాష్ట్రాల్లో కుల మతాలకు అతీతంగా ఇచ్చేటువంటివి దాదాపు 500 మంది విద్యార్థులు వస్తారు. అన్ని జిల్లాల నుంచి వస్తారు. తెలంగాణలో నుంచి ఏమన్నా 12 జిల్లాలు, మన ఆంధ్రప్రదేశ్లో ఇంతకు మూరం అంటే 28కి ముందర ఉన్న 26లో కూడాను 25 జిల్లాల నుంచి వస్తారు. ఇది అక్కడ జరిగేటువంటి కార్యక్రమం. కౌండిన్య ఐఏఎస్ అకాడమీ లాభాపేక్ష లేకుండా
అనేక మంది ప్రతిభ కలిగినటువంటి పేద విద్యార్థులకి శిక్షణిస్తుంది. వెనిగండ్ల దగ్గర కౌండిన్య ఐఏఎస్ అకాడమీ అనేటువంటి ఒక అకాడమీ ఉంది. ఆ అకాడమీకి లాభాపేక్ష లేదు. ఆ అకాడమీ లక్ష్యం ప్రతిభ కలిగినటువంటి పేదవాళ్ళకి ఉద్యోగాలు రావాలి, వచ్చేందుకు తగినటువంటి శిక్షణ ఇవ్వాలి. అది వస్తే బాగుంటుంది. అతి తక్కువే ఫీజు, అతి తక్కువ. ఆ ఒక్కటి మీరు సమాజంలోకి తీసుకెళ్ళి మా లక్ష్యాన్ని మీ ద్వారా దాన్ని అందరికీ కూడా చేరవేస్తే మేమందరం చాలా సంతోషిస్తాము. రేపు గుంటూరులో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. విలువలతో కూడిన రాజకీయాలు చేసిన విలక్షణ వ్యక్తి వాజ్పేయి అని బీజేపీ నేతలు జూపూడి రంగరాజు, దర్శనపు శ్రీనివాస్ అన్నారు. అరండల్పేటలోని యోగి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో శివనారాయణ, తిరుపతిరావు, గంగాధర్తో కలిసి ఆయన మాట్లాడారు. వాజ్పేయికి గుంటూరుతో అవినాభావ సంబంధం ఉందన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసిన విలక్షణ వ్యక్తి వాజ్పేయి అని బీజేపీ నేతలు జూపూడి రంగరాజు అన్నారు. అరండల్పేటలోని యోగి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో శివనారాయణ, తిరుపతిరావు, గంగాధర్, దర్శనపు శ్రీనివాస్తో కలిసి ఆయన మాట్లాడారు. వాజ్పేయికి గుంటూరుతో అవినాభావ సంబంధం ఉందన్నారు. లక్ష్మీపురం కూడల్లో అటల్జీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. మోడీ గారు అయోధ్యలో రామ జన్మభూమి కట్టారనేటైతే దాని మూల స్తంభం, మూల కారణం ఇద్దరు మహాపురుషులు. వాళ్ళల్లో అద్వానీజీ, వాజ్పేయి గారు. దాని తర్వాత రామ జన్మభూమి న్యాస్ చేసినటువంటి స్వామీజీ, నలుగురు కలిసి ఈ రోజున రామ జన్మభూమి కోసం జరిగింది. కాబట్టి అలాంటి మహానుభావుడి యొక్క ప్రతిమని గుంటూరులో పెట్టడం చాలా ముదావహం. దాంతోపాటు ప్రజలకు స్ఫూర్తి. చాలామంది చేస్తున్నాం, చాలామంది విగ్రహాలు పెడుతున్నారు. స్ఫూర్తి ఏముంది? ఈయన చూస్తే ఒక స్ఫూర్తి రావాలి. ఆ స్ఫూర్తి స్థల్ ఈ రోజున గుంటూరులో హరిహర్ మహల్ దగ్గర ఉండే లక్ష్మీపురంలో స్ఫూర్తి స్థల్ వస్తుంది. దాని మూలం ఏంటంటే బీజేపీ కార్యకర్తలకు కూడా మేము ఇట్లా ఉండాలి, ఇట్లా నిలవాలి అనే ఒక ఆదర్శం అనేటువంటి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టి బీజేపీ రాష్ట్ర పార్టీ చేసినటువంటి కృషి ఏదైతుందో మీ అందరూ కూడా ఆహ్వానించాలని కోరుతున్నాం. మీటింగ్కి రావాలని మా ప్రాధాన్యత. పెదకాకాని మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాషా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నంబూరులోని ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 1 నుండి 10 తరగతుల విద్యార్థులను పరిశీలించారు. ప్రతి తరగతిలో విద్యార్థుల నోటు పుస్తకాలు, విద్యార్థుల సామర్థ్యాలు, 3, 4, 5 తరగతుల విద్యార్థులకు జిఎఫ్ఎల్ఎన్ పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు జరుగుతున్న 100 రోజుల ప్రణాళిక అమలు తీరును పరిశీలించి విద్యార్థులు మరియు ఉపాధ్యాయ సమావేశం ఏర్పాటు చేశారు. 10వ తరగతి విద్యార్థులు ఒక్కరు కూడా గైర్హాజరు కాకుండా తరగతులకు హాజరయ్యే విధంగా ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విద్యా సంవత్సరం గత సంవత్సరానికి భిన్నంగా జనవరి నుండి అల్పాహారం అందించడం పట్ల జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులకు విద్యాజ్యోతి పుస్తకాలు కూడా వచ్చి ఉన్నాయని వాటిని కూడా ఆయా పాఠశాలలకు పంపించనున్నామని అన్నారు. పాఠశాలలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి నంబూరు తిరుపతిరావు, నంబూరు ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గట్టు భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా 8 మార్క్స్ క్వశ్చన్స్ లో కూడా డయాగ్రామ్స్ కంపల్సరీగా డ్రా చేయాలి. కాబట్టి 8 మార్క్స్ దేనిలోకి వస్తే 8 మార్క్స్. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో 2026 డైరీ క్యాలెండర్ను చైర్మన్ డేగల ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ఐడీసీని ఎంతగానో ప్రోత్సహించారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఐడీసీని పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏపీ ఐడీసీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నామన్నారు. గురువారం శుభమస్తు షాపింగ్ మాల్లో దుస్తులు కొనుగోలు చేసి లక్కీ డ్రాలో గుంటూరుకి చెందిన శ్రీలక్ష్మి ఎలక్ట్రికల్ స్కూటర్ను గెలుచుకున్నారు. నూతన సంవత్సరం సంక్రాంతి సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ ఎన్నో ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వచ్చింది. ప్రతిరోజు కొనుగోలు చేసిన వారిలో డ్రా తీసి ఎలక్ట్రికల్ స్కూటర్ను అందిస్తున్నారు. శుక్రవారం పట్టాభిపురం ఎస్ఐ తరంగణి ముఖ్య అతిథిగా పాల్గొని డ్రా తీసి విజేతను ప్రకటించారు. శుక్రవారం తీసిన డ్రాలో కూపన్ నంబర్ 1046 కు బహుమతి లభించింది. ఈ కార్యక్రమంలో మేనేజర్లు శివ, కిరణ్ పాల్గొన్నారు.
హలో శ్రీలక్ష్మి గారు అమ్మా, నేను పట్టాభిపురం ఎస్ఐని మాట్లాడుతున్నామ్మా. నేను ఇప్పుడు లక్కీ డ్రా తీసాను. మీ నెంబర్ వచ్చిందమ్మా, మీ కూపన్ నెంబర్ 1046. మీరు వచ్చి మీరు లైసెన్స్ సెలెక్ట్ చేసుకున్నారు. పవన్ జోవితా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశ్రిత లయన్ జన్మదిన వేడుకలు శ్రీ అనురాగ్ ఆశ్రమంలో జరిగాయి. ఆశ్రమంలో కేక్ కటింగ్ మరియు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సీదా పవన్, జహీర్, హారిక, అషిత, లయన్, మేడిశెట్టి హరీష్, అనుష పాల్గొన్నారు. ఫౌండర్ సీదా పవన్ మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా ప్రతినిత్యం దుప్పట్లు మరియు భోజనం వితరణ, చలివేంద్రాలు ఇలాంటి కార్యక్రమాలు ప్రతినిత్యం పేదలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఫౌండేషన్కి సహాయం చేస్తున్న వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. ఇంకొంచెం పెట్టు. ఇండో నేపాల్ రుద్రాక్ష కేంద్రం ప్రారంభోత్సవం గుంటూరులో ఘనంగా జరిగింది. నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్లో ఏర్పాటు చేసిన రుద్రాక్ష కేంద్రాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవలముడి రవీంద్ర ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ప్రతిష్టాత్మకమైన రుద్రాక్ష కేంద్రాన్ని గుంటూరులో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే, మేయర్ తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇండో నేపాల్ రుద్రాక్ష సంస్థ ఏర్పాటు ఉద్దేశాన్ని నిర్వాహకులు పాండురంగారావు మీడియాకు వెల్లడించారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో రుద్రాక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆధ్యాత్మిక సంపదను ప్రజలకు అందించే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగిందన్నారు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వస్తామని అన్నారు. అయితే నకిలీల బారిన ప్రజలు పడకుండా ఒరిజినల్ రుద్రాక్షలు ప్రజలకు అందించడం జరుగుతుందని తెలిపారు. అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మైనారిటీ జిల్లా అధ్యక్షులు పఠాన్ సైదాఖాన్, తూర్పు నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు షేక్ లియాఖత్ అలీ అన్నారు. ఈ సందర్భంగా నిరసనగా గుంటూరు తూర్పులోని పొత్తూరువారి తోట, ఫైజ్ మస్జిద్, లాలాపేటలోని చోటీ మస్జిద్, షాహీ జామియా మసీద్, ఇక్బాల్ మసీద్, ఆనంద్పేటలోని సాద్ మసీద్, ఐపీడీ కాలనీలోని మహమ్మదీయ మసీద్ వద్ద నిరసన కార్యక్రమం మరియు ప్రజలకు జాగృతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అబీద్, అయూబ్, ఫర్జానా, వైఎస్ఆర్సీపీ యూత్ ప్రెసిడెంట్ సుబానీ, మైనార్టీ నాయకులు నియామత్, బుల్లెట్ సలీం, డివిజన్ ప్రెసిడెంట్ జాఫర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. సత్తెనపల్లి పట్టణ 30వ వార్డు నిర్మలా నగర్ మసీదు నందు విద్యార్థులకు పుస్తకాలు, దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు షేక్ జానీ సైదా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా అదనపు ఎస్పీ హనుమంతు పర్యవేక్షణలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు పెరేడ్ కమాండర్ గా ఆర్ట్స్ రిజర్వ్ విభాగ పోలీసు సిబ్బందితో పోలీస్ పెరేడ్ నిర్వహించారు. ఈ పెరేడ్కు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హాజరై పోలీస్ సిబ్బంది తరపున పెరేడ్ కమాండర్చే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పెరేడ్ నిర్వహణ తీరును పరిశీలించిన ఎస్పీ పోలీస్ సిబ్బంది యూనిఫామ్ ధరించిన విధానం, శారీరక ఫిట్నెస్, క్రమశిక్షణ, పెరేడ్లో పాల్గొన్న విధానం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ యూనిఫామ్ సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపును కలిగి ఉందని, యూనిఫామ్ సర్వీసులో ఉన్న ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో, మర్యాదతో, బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజలు పోలీసును గమనిస్తుంటారని, అనుకరిస్తుంటారని గుర్తించి ప్రతి పోలీసు సిబ్బంది శాఖ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బస్టాండ్ దగ్గరలోని అన్నా క్యాంటీన్ ను కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలను జారీ చేశారు. జీఎంసీ పరిధిలోని అన్నా క్యాంటీన్లలో పరిశుభ్రత పాటించాలని, ఆహారం అనంతరం శుభ్రం చేయాలని కమిషనర్ ఆదేశించారు. మోతడక చలపతి ఇంజనీరింగ్ కళాశాలలో హిల్వు స్టేడియంలో జరిగిన ధనికు భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2025 క్రికెట్ జిల్లా టోర్నమెంట్ జూనియర్ విభాగంలో హిందూ కళాశాల విజేతగా నిలిచినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విశ్వం తెలిపారు.
జూనియర్ విభాగంలో గుంటూరు హిందూ కళాశాల విసుతలకు చెందిన ఎన్ఆర్ఐ కళాశాల జట్ల మధ్య ఫైనల్ జరిగినట్లు, ఈ ఫైనల్ మ్యాచ్లో హిందూ కళాశాల జట్టు విజేతగా నిలిచినట్లు ప్రిన్సిపల్ విశ్వం తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ విశ్వం మరియు ఇంటర్మీడియట్ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ మంజుశ్రీ మరియు అధ్యాపకులు విజేతగా నిలిచిన జట్టు ఆటగాళ్లను శుక్రవారం అభినందించారు. కార్యక్రమంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 11 kV సిద్ధార్థ నగర్ ఫీడర్ నందు టవర్ లైన్ మరమ్మతుల నిమిత్తం సిద్ధార్థ నగర్ 1వ లైను, 2వ లైను, జూడియో, సిద్ధార్థ నగర్ ఆర్చ్ రోడ్డు, ఆంధ్ర బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంక్, డీమార్ట్ ఏరియా తదితర ప్రాంతాల్లో కరెంటు నిలిపివేయడం జరుగుతుందని కావున ప్రజలు గమనించి సహకరించవలసిందిగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ గురువయ్య తెలిపారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 10,000 రూపాయలు, మ్యాక్సిమం 17,000 రూపాయలు, మోడల్ 16,500 రూపాయలు. నెంబర్ 5 రకం మినిమం 12,000 రూపాయలు, మ్యాక్సిమం 15,800 రూపాయలు, మోడల్ 15,500 రూపాయలు. 341 రకం మినిమం 11,000, మ్యాక్సిమం 17,600, మోడల్ 17,200 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 10,000 రూపాయలు, మ్యాక్సిమం 16,500, మోడల్ 15,800 రూపాయలు. బడిగి 355 మినిమం 11,000 రూపాయలు, మ్యాక్సిమం 17,000 రూపాయలు, మోడల్ 16,800 రూపాయలు. దేవనారు డీలక్స్ మినిమం 11,000 రూపాయలు, మ్యాక్సిమం 17,800, మోడల్ 17,500 రూపాయలు. ఆరుమూరు రకం మినిమం 10,000 రూపాయలు, మ్యాక్సిమం 12,800 రూపాయలు, మోడల్ 12,500 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 10,500, మ్యాక్సిమం 16,800, మోడల్ 16,500. నెంబర్ 5 మినిమం 11,000, మ్యాక్సిమం 15,300, మోడల్ 15,000. 341 రకం మినిమం 11,000, మ్యాక్సిమం 16,500, మోడల్ 16,300. సూపర్ 10 మినిమం 12,000, మ్యాక్సిమం 16,300, మోడల్ 16,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 10,000, మ్యాక్సిమం 14,800, మోడల్ 14,600. బడిగి 355 మినిమం 10,000 రూపాయలు, మ్యాక్సిమం 16,700 రూపాయలు, మోడల్ 16,300 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 5,000 రూపాయలు, మ్యాక్సిమం 7,500 రూపాయలు, మోడల్ 7,300 రూపాయలు. నెంబర్ 5 మినిమం 5,200 రూపాయలు, మ్యాక్సిమం 5,500 రూపాయలు, మోడల్ 5,200 రూపాయలు. 341 మినిమం 5,000 రూపాయలు, మ్యాక్సిమం 7,200, మోడల్ 7,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 5,000, మ్యాక్సిమం 7,400, మోడల్ 7,000. బడిగి మినిమం 5,200, మ్యాక్సిమం 7,300, మ్యాక్సిమం 7,300, మోడల్ 6,800 రూపాయలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.